వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమేధ మ్యాథ్స్ ట్యూటోరియల్స్. మనం ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ నెంబర్ 13 స్టాటిస్టిక్స్ నుంచి మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ, ఇక్కడ మనకి ఒక ఫ్రీక్వెన్సీ అనేది మిస్ చేశారు, ఎఫ్ ఇచ్చారు కదా, ఈ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకుందాం. చూడండి, ఫైండ్ ద మీన్ కూడా మనకి క్వశ్చన్లో ఎంత ఇచ్చారు, 18. క్వశ్చన్లో మీన్ అనేది మనకి ఇచ్చేసి మిస్సింగ్ ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేయమంటే ఫస్ట్ ఇచ్చిన బాక్స్ ఎప్పుడు కూడా క్లాస్ ఇంటర్వెల్స్, నెక్స్ట్ వచ్చేది ఫ్రీక్వెన్సీ. ఇవి రెండు మనకి క్వశ్చన్లోనే ఉన్న డేటా, సో మనం ఈజీగా దాన్ని నోట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఎక్స్ఐ వాల్యూస్ తీసుకోవాలి. ఎక్స్ఐ వాల్యూస్ తీసుకోవాలంటే 11కి 13కి మధ్యలో ఉన్న వాల్యూ, అప్పర్ లిమిట్ ప్లస్ లోవర్ లిమిట్ బై 2, ఆర్ 11కి 13కి మధ్యలో 12 ఉంది, ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. సో 12, నెక్స్ట్ హైట్ డిఫరెన్స్ ఎంత, 2, 12 ప్లస్ 2 14, ప్లస్ 2 16, ప్లస్ 2 18, ప్లస్ 2 20, ప్లస్ 2 22, ప్లస్ 2 24. సో మిడిల్లో ఉన్న వాల్యూ మనకి ఏకి తిన్నంగా ఏం తీసుకోమని చెప్పాను, 0 తీసుకున్న తర్వాత పైకి -1 2 3లు, కిందకి +1 2 3లు. సో -1 -2 -3 ఇలా -1 2 3లు ఎందుకు వచ్చాయి అంటే యూఐకి ఒక ఫార్ములా ఉంది, ఇట్స్ డిఐ మైనస్ ఏ బై హెచ్. డిఐ మైనస్ ఏ బై హెచ్. ఈ డిఐ అంటే ఏంటి, డిఐ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ. సో మనకి ఇక్కడ ఈ వాల్యూ ఎంత వస్తుంది, 12 మైనస్ 18. 12 మైనస్ 18 ఎంత వస్తుంది, -6. -6/2 వాల్యూ ఎంత, -3. ఇక్కడ 14 మైనస్ 18 -4. -4/2 -2. అర్థమైందా? సో అంత క్యాలిక్యులేషన్ అవసరం లేకుండా యూఐ స్టెప్ డివియేషన్ మెథడ్ అంటే ఏదైతే మనం తీసుకున్నామో దానికి ఎదురుగుండా 0 తీసుకుని పైకి -1 2 3లు, కిందకి +1 2 3లు తీసుకోవాలి. ఇప్పుడు FI ఇంటూ యూఐ. సో 7 ఇంటూ -3 -21, 6 ఇంటూ -2 -12, 9 ఇంటూ -1 -9, 13 ఇంటూ 0 0, F ఇంటూ 1 F, 5 ఇంటూ 2 10, 4 ఇంటూ 3 12. ఇప్పుడు ఇవన్నిటిని యాడ్ చేయాలి మనం. సో ఇక్కడ -12 +12 క్యాన్సిల్ అయిపోతే, ఇక్కడ 10 9 క్యాన్సిల్ అయిపోతే ఇంకా 10లో 1 ఉంటుంది. -21 + 1 = -20. అదొక మెథడ్. లేదంటే కనుక -12 -9 -21 యాడ్ చేస్తే -42 వచ్చింది. 10 + 12 22, -20 ఆన్సర్. ఇక్కడ F ఉంది కాబట్టి ప్లస్ F. సో వీటిని యాడ్ చేద్దాం మనం. చూడండి, 44 ప్లస్ F. వీటిని ఎలా యాడ్ చేసుకోవాలంటే నేను మళ్ళీ రౌండ్ చేస్తాను. చూడండి, 7 + 13 20, 6 + 4 10 అంటే ఎంత అయింది నాకు ఇక్కడ 30. 39 + 5 44 ప్లస్ F. 44 ప్లస్ F. మీన్ ఈక్వల్ టు X బార్ A ప్లస్ సిగ్మా FI UI బై సిగ్మా FI ఇంటూ హెచ్. మీన్ వాల్యూ 18 ఇచ్చారు కదా, వాల్యూస్ అన్నింటినీ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 18 = 18 ప్లస్ -20 ప్లస్ F బై 44